వన్ బై వన్ నిమిషాలు మాట్లాడారు సార్. మీకు 10 నిమిషాలు ఇచ్చాను. వినండి దయచేసి. మీ అందరికి ఒక్కొక్కరు 10 నిమిషాలు టైం చాలా క్లియర్ గా నేను నోట్ చేసుకుంటా ఉంటాను. అందరికి సమానమైన సమయం ఇస్తాను. ఇప్పుడు ఇందాక జనసేన పార్టీ సురేష్ గారు మాట్లాడుతూ 338వ జీవో గురించి 746, 47 జీవోల గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు, రాజశేఖర రెడ్డి గారే 7 కొండలుగా గుర్తించామని చెప్పి చెప్పుకుంటున్నారు అన్నారు. ఒక స్థానికుడిగా తిరుపతిలో పుట్టి పెరిగిన వ్యక్తిగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యము చరిత్ర తెలిసిన వాడిగా ఈరోజు గర్వంగా చెప్తున్న నిజమే అది. ఎందుకంటే పురాణ ఇతిహాసాల్లో ఉంది. సమయం తక్కువ ఉంది, క్రాస్ టాక్ వద్దు. ఒక్కొక్కరు సమయం ప్లీజ్ దయచేసి ఆగండి. కంక్లూజన్ ఇవ్వండి సురేష్ గారు. ఫస్ట్ సురేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఈ రోజు చెప్తున్నా, పురాణ ఇతిహాసాల్లో 7 కొండలనుంది, ప్రాచీన చరిత్రలో 7 కొండలనుంది, ఇప్పటికీ మన చరిత్రలో లభించినటువంటి తాళపత్రాల్లో ఉంది 7 కొండలని. కానీ అధికారికంగా బ్రిటిష్ కాలం నాటి నుంచి 2000 ఏదైతే 776, 746, 747 జీవోలు వచ్చేంత వరకు కూడా అధికారికంగా ప్రభుత్వం దగ్గర కేవలం తిరుమల విస్తీర్ణం 27.5 చదరపు కిలోమీటర్లే. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది చరిత్ర. కేవలం రాజశేఖర రెడ్డి గారే తిరుమల విస్తీర్ణాన్ని 120 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లు అని జీవో తీసుకొచ్చారు. అంజనాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వెంకటాద్రి లాంటి 7 కొండలన్నీ కూడా శ్రీవారి అధికారిక గెజిట్ ద్వారా ఇచ్చినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. దాన్ని కూడా సురేష్ గారు సమయం లేదు, ప్లీజ్. సవాల్ విసురుతున్నా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా, ఏ జనసేన అయినా 338 జీవోలు ఎక్కడైనా తిరుమల విస్తీర్ణాన్ని 2 కొండలుగా తగ్గించినట్టు ఆ జీవోలో చూపించగలుగుతారా? విజయసాగర్ రెడ్డి గారు దమ్ముందా? దమ్ముంది కాబట్టి మాట్లాడుతున్నాము. ఒక ఏ రకమైన అవివేకం, అజ్ఞానంతో. సురేష్ గారు సమయం తక్కువ ఉంది, ప్లీజ్ దయచేసి సహకరించాలి. మీరు ఒకటే మాట అయిపోతుందా? కంక్లూజన్ ఇవ్వండి విజయశేఖర రెడ్డి గారు. మీరు చెప్పగానే విజయశేఖర రెడ్డి గారు కంటిన్యూ మాట్లాడింది డిబేట్ లో. సురేష్ గారు, మీరు డిబేట్ మాడగానే ఓట్లేరు కదా జనాలు. మీరు మీ బాధ చెప్పండి, మా బాధ నేను చెప్తాం. కంక్లూజన్ ఇవ్వండి విజయశేఖర రెడ్డి గారు. భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. మీరు వినండి. దయచేసి ఓపిక పట్టండి. ఇప్పుడు వెంకటేష్ గారు ఇప్పుడు మాట్లాడారు, ఇప్పుడు కూడా ఓపిక లేరా ఆయన దాయరు. వినండి, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే డిసెంబర్ 2005లో రాజశేఖర రెడ్డి గారు 27.5 అంటే 27.5 స్క్వేర్ కిలోమీటర్స్ లో తిరుమల టౌన్షిప్ అని చెప్పి ఒక జీవో ఇచ్చారండి. జీవో నెంబర్ 338. ఆ మొత్తం విస్తీర్ణం కలుపుకుంటే 2 కొండలు వస్తాయి. ఇప్పుడు 2 కొండలని స్పెషల్ గా ఇవ్వాల్సిన అవసరం జీవో. ఇంత విస్తీర్ణంలో మాత్రమే ఈ తిరుమల టౌన్షిప్ ఉంది, టీడీటీ పరిధి కిందకి వస్తుంది, మిగతాది రాదు అన్నప్పుడు 2 కొండలు మాత్రమే కనబడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు ప్రతి ఒక్కడు 27.5, 27.5 అన్నాడు కదండి. మీరు కొరకపోయినారు. మళ్ళీ మీకు ఇస్తాను సమయం, ప్లీజ్ కంక్లూజన్. విజయశేఖర రెడ్డి గారు బ్రిటిష్ కాలం నుంచి మీరు తర్వాత దాన్ని ఖండించారు. వారు చెప్పిన అంశాన్ని తర్వాత మీరు ఖండించవచ్చు.
చెప్పండి సార్, చెప్పండి విజయశేఖర్ రెడ్డి. మీరు చెప్పేది మీరు చెప్పండి. జీవో ఇచ్చారా? మీరు చెప్పేది మీరు చెప్పండి. నేను సార్ చెప్పేది సమయం మీరు వృధా చేయొద్దు దయచేసి. పసుపు సురేష్ సురేష్ ఆగండి. వాళ్ళు చెప్పండి, చెప్పిన తర్వాత మీరు ఏకీభవిస్తారా లేకపోతే ఖండిస్తారా లేకపోతే మీరు విమర్శిస్తారా? రాష్ట్రంలో ఒక కొన్ని కోట్ల మంది చూసే డిబేట్ ఇది. ఇలా మాట్లాడండి. ఎందుకు ఎందుకు మధ్యలో కారణాలు చేస్తారు? చెప్పండి విజయశేఖర్ రెడ్డి గారు, one word conclusion please. విజయశేఖర్ రెడ్డి గారు, one word conclusion please. సార్ నేను ఒకటే అంటున్నా, డిసెంబర్ 2005లో ఆయన 330 జీవో ఇచ్చాడు. 27.5 స్క్వేర్ కిలోమీటర్స్ లో తిరుమల టీటీడీ పరిధిలో ఉంటుందని ఇచ్చారు. దాని మీద తెలుగుదేశం పార్టీ కావచ్చు, అప్పుడున్న ప్రజా సంఘాలు కావచ్చు, మరీ ముఖ్యంగా టెంపుల్ ఏమంటే ఇప్పుడు ఎవరైతే స్వాములు ఉన్నారో మఠాధిపతులు, ఉడిపి మఠాధిపతి ఆయన ఉడిపి మఠాధిపతి ఆధ్వర్యంలో మఠాధిపతులంతా కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి అండి, ఆ దేవాదాయ శాఖ మంత్రి గారితో పలు దఫాలుగా చర్చలు జరిపి అయ్యా మేము దేనికైనా సిద్ధం, ఏ పోరాటమైనా సిద్ధం అని బహిరంగంగా మాట్లాడితే ఆ రోజు వాళ్ళ తప్పులు తెలుసుకుని మళ్ళీ ఈ 746, 47 జీవోలు ఇచ్చారు. అంతేగాని ఆయన ఏదో పెద్ద ఇప్పుడు ఇంకోటి మాట్లాడుతున్నా, జీవో నెంబర్ 21 అని చెప్పి ఒక జీవో ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? ఏం చెప్పారండి? కొత్త చర్చల నిర్మాణానికి, ఉన్న చర్చలు రిపేర్ చేయడానికి గవర్నమెంట్ నిధులు వాడాలని చెప్పలేదా? జీవో నెంబర్ 21 లేదా? దానికి ఏ చర్చకైనా సిద్ధం, నేను ఎక్కడ ఏ చర్చకైనా సిద్ధం, ఏ డిబేట్ అయినా సిద్ధం. అంటే 330 ఏముంది, నేను చెప్పింది కాకపోతే నీ రాజకీయాన్ని విరమించుకుంటా. అట్లాగే నేను అంటున్నా 746, 47 వచ్చింది, అది మీరెవరండి ఇవ్వడానికి? నాకు అర్థం కాదు. అసలు జీవోలతో ఏం పనండి? దేవదేవుడు ఆయన శ్రీ వెంకటేశ్వరుడు, ఆయన ఒక మహానుభావుడు, ఆయనకేందండి మీరు జీవోలు ఇచ్చి ఆయన పరిధిని కాపాడింది? సార్ వాటికన్ సిటీకి జీవో ఇచ్చారా? జెరూసలంకు జీవో ఇచ్చారా? ఎక్కడ శ్రీశైలం జీవో ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారండి జీవోలు? మీరెవరు ఇవ్వడానికి జీవోలు? కేవలం మీరు ఏదైతే తప్పులు చేశారో దాన్ని తప్పిపుచ్చుకోవడానికి మాత్రమే మీరు మళ్ళీ జీవోలు ఇచ్చారు. వెంకటేష్ గారు, one word conclusion please. బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, ప్రసాదం గతంలో కళ్ళకు అద్దుకొని తినే పరిస్థితి ఉండేది, ఇప్పుడు చూసి తినాల్సి వస్తుంది అన్నారు. అంటే ఏంటి, ఈ ప్రభుత్వంలో కూడా లేకపోతే వైసీపీని కూటమి అంటుంది కాబట్టి కూటమి